హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్. శ్వాసక్రియ పార్ట్ 1లో గ్లైకాలసిస్, క్రెబ్స్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, మరి ఎలక్ట్రాన్ రవాణాలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం వల్ల ఏర్పడేటువంటి నికర ఏటీపీల సంఖ్య ఎంత, మరి ఆ ఏటీపీల నుంచి మొత్తం వచ్చేటువంటి శక్తి ఎంత అని మొత్తం డిస్కస్ చేసాం. సో మనం చూస్తున్నటువంటి ఈ క్లాసెస్ అన్నీ కూడా 6th to 10th క్లాస్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ ఆధారంగా తయారు చేస్తున్నాం ఈ నోట్స్ని. అదేవిధంగా క్రిటికల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా మనం రెఫర్ చేస్తున్నాం బుక్స్. సో కాబట్టి మనం తయారు చేసేటువంటి ఈ నోట్స్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి బయాలజీ అభ్యర్థులకి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది, రైట్? సో ఇదే తరహాలో ఈరోజు కూడా శ్వాసక్రియలో పార్ట్ 2 చూద్దాం. సో శ్వాసక్రియలో నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ ఈ ఓల్డ్ బుక్స్ నుంచి సేకరించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఆ విషయాలను కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం, రైట్? లెట్స్ మూవ్ టు ది క్లాస్. రైట్, మరి ఈరోజైతే అవాయు మరియు వాయు సహిత శ్వాసక్రియ మధ్య భేదాలు ఒకసారి చూద్దాం, రైట్? సో అవాయు శ్వాసక్రియ ఏంటో ఆల్రెడీ చదివాం మనము. సో వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏంటో కూడా చదివాం. సో ఇందులో ఎక్కువ ఎనర్జీ, ఇందులో తక్కువ ఎనర్జీ మొత్తం కూడా డిస్కస్ చేసాం ఆల్రెడీ పార్ట్ 1లో. ఇంకెవరైనా పార్ట్ 1 చూడకపోతే ఒకసారి చూడండి, రైట్? అవాయు శ్వాసక్రియను మనం సమీకరణ రూపంలో చూస్తే చూడండి, C6H12O6 అంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేకుండా అవాయు శ్వాసక్రియలో ఆక్సీకరణ జరిగితే, ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగితే, ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగితే ఏమొస్తుంది? C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది, ఆల్రెడీ మనం చెప్పాం. ఎస్, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏర్పడుతుంది. సో ఎంత శక్తి వెలువడుతుంది అంటే చాలా తక్కువ అని చెప్పాము. అది ఎంత అంటే 56 కిలో క్యాలరీస్ అని. అదే వాయు సహిత శ్వాసక్రియ విషయానికి వస్తే అదే గ్లూకోజ్ ఆక్సీకరణ ఆక్సిజన్ సమక్షంలో జరిగితే CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ చూడండి 686 కిలో క్యాలరీస్, హైయెస్ట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు ఏర్పడాయి చూడండి. ఇక్కడ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఏర్పడుతుంది, వాటర్ ఏర్పడదు వాయు శ్వాసక్రియలో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. ఆక్సిజన్ అవసరం ఉండదు, ఆక్సిజన్ లేకపోవడం వల్లనే వాయు శ్వాసక్రియ అంటున్నాం. ఆక్సిజన్ అవసరం ఉంటుంది వాయు సహిత శ్వాసక్రియలో, రైట్? ఇక్కడ వాయు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడదు. ఇందాక మనం ఎలాగ చెప్పుకున్నాం, ఎస్. కానీ వాయు సహిత శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు కూడా ఏర్పడుతుంది. అతి తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది వాయు శ్వాసక్రియలో, ఓన్లీ 56 కిలో క్యాలరీస్. ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది వాయు సహిత శ్వాసక్రియలో, ఎంత? 686 కిలో క్యాలరీస్, రైట్? మైటోకాండ్రియా ప్రమేయం ఉండదు అవాయు శ్వాసక్రియలో, ఎందుకంటే అవాయు శ్వాసక్రియ అనేటువంటిది గ్లైకాలసిస్ తో ఆగిపోతుంది. సో పైరువేట్స్ తో ఆగిపోయి ఆ పైరువేట్స్ అనేది ఆల్కహాల్ గా మార్చేందుకు లేదా లాక్టిక్ యాసిడ్ గా మార్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాలో ఏం జరగవు, కాబట్టి మైటోకాండ్రియాతో ప్రమేయం ఏం లేదు ఇక్కడ. సో వాయు సహిత శ్వాసక్రియ అయితే ఆ పైరువేట్స్ మైటోకాండ్రియాలో ప్రవేశించి అక్కడ మనకు క్రెబ్స్ మరియు ఎలక్ట్రాన్ రవాణా జరగడం ద్వారా ఎనర్జీ తయారవుతుంది మైటోకాండ్రియాలో. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలో మైటోకాండ్రియా యొక్క ప్రమేయం అనేది మనకు కనిపిస్తుంది, రైట్? మరి మైటోకాండ్రియా లేదు కాబట్టి అక్కడ జరిగే క్రెబ్స్ వలయం కానీ ఎలక్ట్రాన్ రవాణా కానీ అవాయు శ్వాసక్రియలో జరగదు. అదే క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. నికరంగా అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత అంటే 2, రైట్? అదే నికరంగా వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంతంటే 38. మొత్తం 40 ఏర్పడతాయి. గ్లైకాలసిస్ లో 2 ఏటీపీలు యూజ్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ లో సో నికరంగా మనకి ఎన్ని మిగులుతాయంటే 38 అనేవి మిగులుతాయి, రైట్? ఇవి అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియకు సంబంధించినటువంటి భేదాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్వాసక్రియను నియంత్రించేటువంటి కారకాలు ఏంటి, ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ రెస్పిరేషన్ చూద్దాం. శ్వాసక్రియను నియంత్రించే కారకాల అధ్యయనం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, పండ్లు కానీ కూరగాయలు కానీ నిల్వ చేయడానికి ఈ జ్ఞానం మనకు పనికొస్తుంది. ఎలా పనికొస్తుంది అంటే, ఒకవేళ తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సూక్ష్మజీవుల్లో శ్వాసక్రియ సరిగా జరగకపోవడం వల్ల, వాటి యొక్క జీవక్రియలు సరిగా జరగకపోవడం వల్ల అవి పండ్లను కానీ కూరగాయలు కానీ పాడు చేసేటువంటి శక్తి తగ్గిపోతుంది కదా. సో ఆ విధంగా మనం ఎంత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి, ఎలా నిల్వ చేయాలనేటువంటి ఒక
నాలెడ్జ్, జ్ఞానం అనేది మనకు వస్తుంది అనమాట. సో దానికోసం మనం శ్వాసక్రియ నియంత్రించేటువంటి కారకాల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు, చూడండి, శ్వాసకోశ వ్యాధులకు చికిత్స కూడా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. చీడపీడలను నియంత్రించడానికి అని ఇందాక చెప్పుకున్నాం. సో వాటిలో శ్వాసక్రియ నియంత్రిస్తే మనకు చీడపీడల యొక్క బాధ తప్పుతుంది. అదేవిధంగా పరాన్నజీవులు కలిగించేటువంటి అంటువ్యాధులు కూడా నివారించడానికి ఈ జ్ఞానం మనకి పనికొస్తుంది. రైట్. మరి ఆ కారకాలు ఏమున్నాయంటే ముఖ్యంగా మనకు 2 కారకాలు ఉన్నాయి. సో ఏంటంటే ఒకటి ఆక్సిజన్, 2 వచ్చేసి ఉష్ణోగ్రత. ఇవి 2 శ్వాసక్రియను నియంత్రించేటువంటి ముఖ్యమైనటువంటి కారకాలు అనమాట. శ్వాసక్రియ ఆక్సిజన్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జరుగుతుంది. అవును, నిజమే. ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది, ఆక్సిజన్ ఉన్నప్పుడు వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. కానీ రిలీజ్ అయ్యే ఎనర్జీలో తేడా ఉంది మనకు తెలుసు. రైట్. కానీ ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియలో గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెందక తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది కదా. ఎస్. మరి ఏటీపీ కానీ ఎన్ఏడిహెచ్ కానీ ఎఫ్ఏడిహెచ్ వంటి అధిక శక్తి కలిగినటువంటి అణువులు కూడా ఏర్పడవు అవాయు శ్వాసక్రియలో కదా. రైట్. అదేవిధంగా వ్యాయామం చేస్తున్నప్పుడు తగినంత ఆక్సిజన్ లభించక శ్వాసక్రియ వేగం పెరుగుతుంది బాగా కదా. అంటే ఆయాసపడడం అనేది అది శ్వాసక్రియ వేగం పెరగడం. అలా వేగం పెరిగి ఆక్సిజన్ లభ్యతను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే శ్వాసక్రియ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఆక్సిజన్ దొరకకపోతే, సరైన ఆక్సిజన్ దొరకకపోతే శ్వాసక్రియ రేటు అధికమవుతుంది. దాని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకునేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ లోటు ఒకవేళ జలచరాల్లో అయితే, అంటే నీటిలో నివసించేటువంటి జీవుల్లో కనుక ఆక్సిజన్ లోటు ఏర్పడితే ప్రాణహాని కలుగుతుంది. చూడండి, భూమి మీద ఉండే జీవుల్లో ఆక్సిజన్ తగ్గితే శ్వాసక్రియ రేటు పెంచుకొని ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకునే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే భూమి మీద 21% ఆక్సిజన్ ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి పర్యావరణంలో. కానీ జలచరాలలో, నీళ్లలో ఈ జలచరాలు ఏం చేస్తాయంటే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే తీసుకోవాలి. నీటిలో ఎంత శాతం ఆక్సిజన్ కలిగి ఉంటుంది? ఎప్పుడు 10% ఆక్సిజన్ మాత్రమే కలిగి ఉంటుంది. మరి అంతకంటే తక్కువ కరిగినటువంటి నీళ్లలో జీవులు ఎలా బతకగలుగుతాయి? అవి బయటకు వచ్చి ఆక్సిజన్ తీసుకోలేవు. సో ఉన్న తక్కువలో కూడా ఆక్సిజన్ సరిగా లభించకపోతే ఆ జీవులు చనిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రైట్. తక్కువ ఆక్సిజన్ లభ్యత వల్ల ఎక్కువ ఆక్సిజన్ పొందడానికి జలచరాల్లో శ్వాసక్రియ రేటు ఎక్కువ అవుతుంది. చూడండి, ఇవి కూడా శ్వాసక్రియ రేటును పెంచుకుంటూ ఉంటాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి జీవుల కంటే జలచర జీవుల్లో శ్వాసక్రియ రేటు చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లలో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నీళ్ళని పంపించాలి. తొందరగా మొక్కల గుండా నీళ్ళని పంపిస్తే ఎక్కువ ఆక్సిజన్ లభ్యత జరుగుతుంది అనమాట. రైట్. మరి ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే 1 నిమిషంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యనే శ్వాసక్రియ రేటు అని అంటాం. ఇందాక మనం అన్నాం కదా శ్వాసక్రియ రేటు పెరుగుతుంది అని. సో కాబట్టి శ్వాసక్రియ రేటు ఏంటి అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. కాబట్టి సో అది కూడా ఇక్కడ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో 1 నిమిషంలో, ఇది గుర్తుపెట్టుకోండి, 1 నిమిషం 1 మినిట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య అంటే ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ యొక్క సంఖ్యను శ్వాసక్రియ రేటు, రెస్పిరేషన్ రేట్ లేదా బ్రీతింగ్ రేట్ అని కూడా అంటాం. దీన్ని బ్రీతింగ్ రేట్ అని కూడా అంటాం అనమాట. రైట్. నెక్స్ట్, బ్రీతింగ్ రేట్. మానవుని వయసుతో పాటు శ్వాసక్రియ రేటు మారుతూ ఉంటుంది. సో వయసు పెరిగిన కొద్ది శ్వాసక్రియ రేటు ఏమవుతుంది అంటే మారుతుంది. ఎలా మారుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా అంటే తగ్గుతుంది. సో అది కూడా మనం నెక్స్ట్ చూడబోతాం ఎంత ఉంటుందని కూడా. వయోజనం యొక్క అంటే యుక్త వయసులో ఉన్నటువంటి యంగ్ మెన్ యొక్క సరాసరి శ్వాసక్రియ రేట్ ఎంత, రెస్పిరేషన్ రేట్ ఎంత అంటే 15 to 18 అనమాట. 15 to 18 మధ్యలో ఉంటుంది. 18 అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. సో నిద్రపోతున్నప్పుడు, మగతగా ఉన్నప్పుడు మన మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. మరి ఎక్కువ ఆక్సిజన్ లోపలికి తీసుకొని మెదడును క్రియావంతం చేయడం కోసం మనం ఆవలిస్తూ ఉంటాము. యాన్ అని అంటాం. ఆవలించడం. ఎందుకు ఆవలిస్తాం అంటే ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు అందించడం కోసం మనం ఆవలిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకుంది. మనం ఎందుకు ఆవలిస్తూ ఉంటాం మీ టీచర్తో డిస్కస్ చేయండి అని ఇచ్చాడు ఒక క్వశ్చన్. సో ఆయన అక్కడ బుక్లో డిస్కస్ చేయరు కానీ సో టీచర్తో డిస్కస్ చేయండి అన్నారు. కానీ ఖచ్చితంగా టీచరు దీన్ని కూడా రివీల్ చేయాలి. సో దీని మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది డిఎస్సి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఇది మనం తెలుసుకొని ఉండాలి. రైట్. చూద్దాం. తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు గ్లూకోజ్ సంపూర్ణంగా ఆక్సీకరణ చెంది ఎక్కువ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. ఇది వాయు సహిత శ్వాసక్రియ.
కాబట్టి ఆక్సిజన్ లభ్యత పైన జీవుల యొక్క ప్రాణాలు ఆధారపడి ఉంటే శక్తి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. రైట్. మరి ఉష్ణోగ్రత అనేటువంటిది ఇంకొక కారకం. శ్వాసక్రియను నియంత్రించేటటువంటి కారకాల్లో ఉష్ణోగ్రత కూడా ముఖ్యమైనటువంటి కారకం. చూద్దాం ఇది ఏంటో. ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు శ్వాసక్రియ రేటు 2 రెట్లు పెరుగుతుంది. అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే, ఒక 10 డిగ్రీలు పెరిగితే డబల్ అవుతూ ఉంటుంది శ్వాసక్రియ రేటు. అంటే ఉష్ణోగ్రత పెరిగితే శ్వాసక్రియ రేటు ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే 10 డిగ్రీలకు డబుల్ అవుతూ ఉంటుంది. 10 డిగ్రీలు పెంచుకుంటూ పోతే డబుల్ అవుతూ ఉంటుంది. అంటే అలా పెంచుకుంటూ పోతే డబుల్ అవుతూ పోతుంటుంది కదా శ్వాసక్రియ అంటే. నో, దానికి ఒక కట్ ఆఫ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత దాటితే ఇక శ్వాసక్రియ కూడా జరగదు. దాన్ని ఏమంటారంటే ఆప్టిమం టెంపరేచర్ అంటాం. సో శ్వాసక్రియకు అత్యంత అనుకూల ఉష్ణోగ్రత ఎంతంటే 45 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇంతకు మించకూడదు, ఇంతకు తగ్గకూడదు అనమాట. రైట్. ఒకవేళ తగ్గితే ఏమవుతుంది? 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత తగ్గితే శ్వాసక్రియ అయితే తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతుందంటే వాటిలో ఎంజైమ్స్ ఏవైతే శ్వాసక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిష్క్రియావంతం అవుతాయి, పని చేయకుండా ఫ్రీజ్ అయిపోతాయి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల. కాబట్టి శ్వాసక్రియ రేటు కూడా తగ్గుతుంది. మరి ఒకవేళ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పెరిగితే ఉష్ణోగ్రత ఎంజైమ్స్ అన్ని కూడా నశించిపోతాయి. దానివల్ల శ్వాసక్రియ రేటు తగ్గిపోవడమే కాదు, శ్వాసక్రియ ఆగిపోతుంది కూడా. అంతే కదా. సో 45 అనేది శ్వాసక్రియకు అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఇచ్చాడు, శ్వాసక్రియకు దహనానికి సంబంధం ఏంటి? శ్వాసక్రియ సో వర్సెస్ చూడండి, రెస్పిరేషన్ వర్సెస్ కంబుషన్ అని ఇచ్చాడు. చూద్దాం. ఇది కూడా మనకు ఓల్డ్ బుక్స్ లో కనిపిస్తుంది మనకు, కానీ మన యొక్క సిలబస్ లో అయితే ఇది ఇచ్చాడు. సో ఇదైతే మనకు ఓల్డ్ బుక్ లో కనిపిస్తూ ఉంటుంది. చక్కెరను ఒక రేకుపై తీసుకుని, రేకు అంటే మనం ల్యాబ్ లో స్పాచులా అంటాం, సో పొడుగుగా ఉంటుంది. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ స్పాచులా పై తీసుకుని మంట మీద వేడి చేస్తే అదేమవుతుంది? కొంచెం మెల్ట్ అవుతుంది, చక్కెర కరిగి తర్వాత నల్లగా మారిపోతుంది. నల్లగా మారుతుంది, కాలిపోతుంది. సో తర్వాత దానికి నిప్పు అంటుకుంటుంది, అంటుకుని నల్లగా మారి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు మరియు శక్తి వేడి రూపంలో ఉత్పత్తి అవుతుంది. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది, అదేవిధంగా శక్తి కూడా వేడి రూపంలో విడుదల అవుతుంది. దీన్ని దహన చర్య అని అంటాం. మరి దహన చర్యకు శ్వాసక్రియకి ఏం పోలికలు ఉన్నాయని ఇక్కడ ఇచ్చారో అంటే చూద్దాం. పోలికలు ఏమున్నాయో చూద్దాం. శ్వాసక్రియ దహనం రెండిట్లోనూ కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి ఏర్పడతాయి. నిజమే కదా. శ్వాసక్రియలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది. దహన క్రియలో అదే ఏర్పడింది. సో రెండిటికి ఆక్సిజన్ అవసరమే. సో శ్వాసక్రియకి ఆక్సిజన్ అవసరమే. ఇది చక్కెర ఇక్కడ మండాలంటే దానికి కూడా ఆక్సిజన్ అవసరమే. ఆక్సిజన్ ఇస్తేనే మంట వస్తుంది. రైట్. మరి రెండిటికి అవసరమైనటువంటి ఫ్యూయల్స్ ఇంధనాలు ఏంటి? చక్కెర. ఉత్పత్తులు కూడా ఒకటే, కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ పోలికల కింద మనం గుర్తుపెట్టుకోవాలి. శ్వాసక్రియకు దహనానికి మధ్య పోలికలు ఏంటంటే ఇవి పోలికలు. రైట్. మరి భేదాలు ఏంటి చూద్దాం. భేదాలు ఎస్. శ్వాసక్రియ చూద్దాం. బయట నుండి వేడిని అందించము. శ్వాసక్రియకు బయట నుంచి వేడి అందించడం, మనం అందించడం లేదు శ్వాసక్రియకి. అదే దహన క్రియకి అయితే మనం వేడిని బయట నుంచి మంట రూపంలో ఇస్తున్నాం. రైట్. ఇది ఒక ప్రధానమైనటువంటి భేదం. మంట ఉండదు శ్వాసక్రియలో, కనిపించదు కదా, కానీ ఇక్కడ మంట కనిపిస్తుంది దహనంలో. అవునా. చక్కెరలు ఇక్కడ మండవు. సో నిప్పు అంటుకొని మండవు, నల్లగా కూడా మారవు. అవునా. కానీ ఇక్కడ చక్కెరలు అంటుకుని నల్లగా మారుతాయి, మండి. అవునా. మాధ్యమిక పదార్థాలు ఏర్పడతాయి శ్వాసక్రియలో. శ్వాసక్రియలో డైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్, డైరెక్ట్ గా ఎనర్జీ, డైరెక్ట్ గా వాటర్ ఏర్పడడం లాంటి జరగదు కదా. మాధ్యమిక పదార్థాలు ఏర్పడుతూ వస్తే శ్వాసక్రియలో మనము చదువుకున్నాం. కానీ దహన క్రియలో మాధ్యమిక పదార్థాలు ఏమి ఏర్పడకుండా డైరెక్ట్ గా చక్కెర మండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుతుంది. అవునా. రైట్. ఇక్కడ శ్వాసక్రియలో శక్తి కొద్ది కొద్దిగా వివిధ దశల్లో విడుదలవుతూ వస్తుంది. మనం చూసాము, ఇక్కడ ఏటీపీ 2 విడుదలైతాయి, అక్కడ 2, ఇక్కడ ఎన్ని డీపీలు విడుదలవుతాయని చెప్పుకున్నాం కదా అలా. కానీ ఇక్కడ వేడి రూపంలో శక్తి మొత్తం ఒకేసారి విడుదలవుతుంది దహన క్రియలో. రైట్. కొంత శక్తి రసాయన శక్తిగా మారి కొంత శక్తి వేడిగా విడుదలవుతుంది. అవునా. శ్వాసక్రియలో మనం కొంత శక్తి రసాయన శక్తిగా మారి ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటాం, ఇంకా కొంచెం ఏమో వేడి రూపంలో బయటికి విడుదలవుతుంది. కానీ ఇక్కడ దహన క్రియలో మొత్తం శక్తి వేడి రూపంలో విడుదలైపోతుంది, అంత బయటకు వచ్చేస్తుంది. మరి ఈ శ్వాసక్రియ నీరు ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. అవునా. శ్వాసక్రియలో నీరు ఉన్నా జరుగుతుంది, కానీ ఈ దహన క్రియ నీరు ఉంటే జరగదు. అంతే కదా. నీరుంటే ఇక మంట రాదు కదా. సో ఇవి ప్రధానమైనటువంటి భేదాలు. నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియ కిరణజన్య సంయోగ క్రియ భేదాలు చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియలో
మొక్కలు, శైవలాలు మరియు ఆకుపచ్చని బ్యాక్టీరియాలో మాత్రమే జరుగుతుంది. కానీ శ్వాసక్రియ అన్ని జీవుల్లో జరుగుతుంది, ప్రారంభంలో ఉండే అన్ని జీవుల్లో జరుగుతుంది. అవునా? రైట్. రెండో పాయింట్ చూడండి, కిరణజన్య సంయోగక్రియ జరగకుండా మొక్కలు కొద్ది రోజులు జీవించగలవు. వాటిలో ఆల్రెడీ ఫుడ్ తయారైంది కాబట్టి కొద్ది రోజులు జరగకుండా కూడా ఉంటాయి. మనం కూడా చేస్తాం, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మొక్కల్ని చీకట్లో పెడతాం కదా, దాంట్లో ఉన్నటువంటి స్టార్చ్ అంతా అయిపోయే విధంగా డీస్టార్చ్ చేయడం కోసం పెడుతూ ఉంటాం, కానీ బతికే ఉంటాయి. మరి శ్వాసక్రియ జరగకుండా ఈ జీవులు, ప్రాణంతో ఉండేటువంటి జీవులు ఏవి కూడా నిమిషాలు కూడా ఉండలేవు అనేది ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ థర్డ్ వన్, కొన్ని కణాలు మాత్రమే జరుగుతుంటాయి కిరణజన్య సంయోగ క్రియలు. ఎందుకంటే ఏ కణాల్లో అయితే క్లోరోప్లాస్ట్ నుండి అందులో క్లోరోఫిల్ ఉంటుందో ఆ కణాలు మాత్రమే జరుగుతుంటాయి. అవునా? రైట్. కానీ శ్వాసక్రియ అన్ని కణాల్లో జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కిరణజన్య సంయోగ క్రియ అనేది కణంలోని యంత్రంలో జరుగుతుంది, కానీ శ్వాసక్రియ కణంలోని కణద్రవ్యము మరియు మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎస్, చెప్పుకున్నాం. ఇక్కడ గ్లైకాలసిస్, ఇక్కడ క్రెబ్స్, ఎలక్ట్రాన్ రవాణా అన్ని జరుగుతుంది. అవునా? నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ సూర్యకాంతి అవసరము, శ్వాసక్రియకు సూర్యకాంతి అవసరం లేదు. ఇది ఒక నిర్మాణాత్మక క్రియ, ఇది చాలా చాలా లేదా సంశ్లేషక క్రియ అని అంటాం, లేదా నిర్మాణాత్మక క్రియ అంటాం, ఎనబాలిక్ ప్రాసెస్ అంటాం. సో కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒక నిర్మాణాత్మక క్రియ, ఎనబాలిక్ ప్రాసెస్ అంటే నిర్మించడం, ఒక పదార్థాన్ని నిర్మించడం. అవునా? ఇక్కడ చూడండి, విచ్ఛిన్న క్రియ, కెటబాలిక్ ప్రాసెస్ అంటే విడగొట్టడం. ఇక్కడ గ్లూకోజ్ ని విడగొట్టి శక్తిని బయటికి విడుదల చేస్తుంది. కాబట్టి శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ, అదే కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒక నిర్మాణాత్మక క్రియ. ఇక్కడ ఇనార్గానిక్ పదార్థాలను అన్నిటినీ కలిపేసి ఏం చేస్తుంది, ఆర్గానిక్ పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లూకోజ్ తయారు చేస్తుంది, నిర్మాణం చేస్తుంది ఇక్కడ. రైట్. నెక్స్ట్, ఇది ఒక ఉష్ణగ్రాహక చర్య, ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఉష్ణాన్ని గ్రహిస్తుంది, శక్తిని గ్రహించి ఫుడ్ తయారు చేస్తుంది. సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి ఫుడ్ తయారు చేస్తుంది కిరణజన్య సంయోగ క్రియ. అదే ఈ శ్వాసక్రియ అనేది ఉష్ణమోచక చర్య, ఎక్సోథెర్మిక్ అంటాం, అంటే ఉష్ణాన్ని బయటికి విడుదల చేస్తుంది శక్తి రూపంలో, వేడి రూపంలో. అవునా? రైట్. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేవి మూల పదార్థాలుగా తీసుకుని ఫుడ్ తయారు చేసుకుంటుంది. అవునా? కానీ ఇక్కడ శ్వాసక్రియలో మూల పదార్థాలు లేదా శ్వాసక్రియ ఆధార పదార్థాలు ఏం వాడుకుంటుంది, పిండి పదార్థాలు కానీ, కొవ్వులు కానీ, ఆక్సిజన్ కానీ వాడుకుంటుంది. రైట్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ వినియోగం చెంది ఆక్సిజన్ విడుదలవుతుంది. అదే శ్వాసక్రియలో అయితే ఆక్సిజన్ వినియోగం చెంది కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మనం శ్వాసక్రియలో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదా, అలా. నెక్స్ట్ 10th వన్, కిరణజన్య సంయోగ క్రియల వల్ల బరువు పెరుగుతుంది, జీవి యొక్క బరువు పెరుగుతుంది. ఇప్పుడు మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ జరగడం వల్ల ఆహార పదార్థాలు తయారవడం వల్ల దాని యొక్క బరువు పెరుగుతుంది. మరి శ్వాసక్రియ వల్ల ఆహారం వినియోగించబడి జీవి యొక్క బరువు ఏమవుతుంది, తగ్గుతుంది. కిరణజన్య సంయోగ క్రియ కాంతి శక్తి రసాయన శక్తిగా మారి, కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారి ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. అవునా? సో ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటుంది. దీన్నే కాంతి పాస్ఫారిలేషన్ అంటాం, ఎందుకంటే కాంతి సమక్షంలో జరిగింది కాబట్టి దీన్ని కాంతి పాస్ఫారిలేషన్ అని అంటాం. అయితే శ్వాసక్రియలో రసాయన శక్తి ఏదైతే ఉందో, గ్లూకోజ్ లో ఉన్నటువంటి శక్తి, ఇది విడుదలై ఏటీపీ రూపంలో నిల్వ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ కాంతి నుంచి శక్తిని తీసుకొని ఏటీపీ రూపంలో నిల్వ చేయడం, ఇది కాంతి పాస్ఫారిలేషన్. కానీ ఇక్కడ గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ లో ఉండే శక్తి బయటికి విడుదలయ్యి అది ఏటీపీ రూపంలో నిల్వ చేసుకోవడం. సో ఆక్సిజన్ సమక్షంలో జరిగింది కాబట్టి దీన్ని ఆక్సీకరణ పాస్ఫారిలేషన్ అని అంటాం అన్నమాట. ఫాస్ఫేట్లు తయారవ్వడం, ఏటీపీలు తయారవడం. 12th వన్, ఈ కిరణజన్య సంయోగ క్రియలో NADH, FADH2లు నీటి అణువులోని హైడ్రోజన్ నుండి ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే శ్వాసక్రియలో NADH2 పిండి పదార్థంలోని హైడ్రోజన్ నుంచి ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ ఉన్నటువంటి NADH కి ఇక్కడ ఉన్నటువంటి NADH2కి తేడా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కిరణజన్య సంయోగానికి సంబంధించినటువంటి సమీకరణం. సో మనకు తెలిసిందే 6CO2 12H2O gives rise to C6H12O6 6O2 + 6H2O. అదే శ్వాసక్రియ విషయానికి వస్తే ఈ గ్లూకోజ్ C6H12O6 అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో 6O2 సమక్షంలో ఆక్సీకరణ చెందితే ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, 686 కిలోకాలరీల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. రైట్. సో ఇది క్లాసు. నెక్స్ట్ అభ్యర్థులందరూ కూడా
విధిగా ఈ నోట్స్ ఫాలో అయ్యి నోట్స్ను క్షుణ్ణంగా రాసుకుని చదువుకోండి. మీరు ఒకసారి నోట్స్ రాస్తే ఇక మళ్ళీ చదవాల్సిన అవసరం ఏమి ఉండదండి. రైట్, ఒకసారి నోట్స్ రాసుకొని చూడండి. మీరు రాసుకున్నారంటే మీ సొంత హ్యాండ్ రైటింగ్తో మీరు రాసుకున్నారు అంటే నోట్స్ ఇక రాసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అది వచ్చేస్తుంది. స్పెషల్గా చదవాల్సిన అవసరం ఏముండదు. సో బయాలజీ కంటెంట్కి సంబంధించి మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఖచ్చితంగా డిఎస్సిలో మన నోట్స్ నుంచి సో బిట్స్ మిస్ అయ్యేటువంటి అవకాశమే లేదు. రైట్, సో ఇదే కంటెంట్కి సంబంధించి సో బిట్స్ కూడా తయారు చేస్తున్నాను. సో బిట్స్ కూడా రివీల్ చేస్తాను త్వరలో. సో మామూలు బిట్స్ కాకుండా, అంటే డైరెక్ట్ బిట్స్ కాకుండా కొంచెం అప్లికేషన్ టైప్లో బిట్స్ అయితే బాగుంటాయని నా ఉద్దేశం. ఎందుకంటే సాధారణమైనటువంటి బిట్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కానీ అప్లికేషన్ టైప్ బిట్స్ అనేటువంటివి మనకి ఎక్కడ కనిపించవు. కాబట్టి మనం చదవాల్సింది కూడా ఆ విధంగానే చదవాలి, అప్లికేషన్ టైప్లో చదవాలి. క్వశ్చన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. నేను FA1 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మీకు క్వశ్చన్స్ చూపించాను, ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో ఆ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిఎస్సిలో మరి పిల్లలకి ఇలా అడిగారంటే స్కూల్లో డిఎస్సిలో ఏ లెవెల్లో అడుగుతారో మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనేటువంటిది ఒకటి మీరు మనసులో పెట్టుకొని ఉండండి. సో దాని ద్వారా మీరు ఒక మంచి ప్రిపరేషన్ కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.